ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా మార్గంలో మనకు తోచినటువంటి అనేక ఉపాసనలు చేస్తూ ఉంటాం. కానీ సద్గురువు యొక్క కృపను మనకు వర్షింపజేసేది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రం అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే సచ్చరిత ఎంత శక్తివంతమైందంటే సద్గురువును మరే సాధన కూడా నిన్ను దగ్గర చేయదు. ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే సద్గురువు యొక్క కృపకు నిన్ను చేరువ చేస్తుంది. ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తారో ఆ భక్తులు తమ కార్యాలను సాధించుకోవడానికి బాబా చరణాల వద్దకు వెళ్తే బాబా యోగ్యమైనటువంటి పరిష్కారాన్ని చూపెడతారట. అంటే అసలైనటువంటి కార్యసాధన ఏమిటి, నువ్వు సద్గురువు నుంచి ఏమి సాధించుకోవాలనేటువంటి విషయము ఒక్క సచ్చరిత మాత్రమే చెప్తుంది. మనం ఈరోజు మననం చేసుకునేటువంటి 27వ అధ్యాయం దైవానికి సంబంధించినటువంటి పారాయణ ఎంత కీలకమైనటువంటిది మన జీవితంలో. గ్రంథాల యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అద్భుతమైనటువంటి సారం ఈ 27వ అధ్యాయంలో ఉంటుంది. అంతేకాదు బాబా నామ వైభవాన్ని, నామ విశిష్టాన్ని ఎంత అద్భుతంగా 27వ అధ్యాయంలో శ్యామాను ఒక సాకుగా చేసుకొని మనకు తెలియజేస్తారు. బాబా యొక్క బోధన చాలా సరళంగా ఉంటుంది. వారు ఆడుతూ పాడుతూ భక్తులకు ఏ విషయాన్నైతే చెప్పాలో దాన్ని అత్యంత తేలికగా బాబా భక్తులకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి వారు. అంతేకాదు భక్తుడి యొక్క స్థాయి పరిణితిని బట్టే వారి యొక్క బోధనామృతం ఉండేది. ఎందుకంటే చాలామంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరము కూడా బెల్లం కావాలని వెళ్తున్నాం. బెల్లం అంటే కోరిక. సచ్చరితలో 27వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఉపమానాన్ని హేమాడ్ పంత్ రాస్తారు. రోగి యొక్క రోగాన్ని పరీక్షించి తెలుసుకునేటువంటి నిపుణత ఒక వైద్యుడికి మాత్రమే ఉంటుంది. వైద్యుడు ఆ రోగి యొక్క రోగాన్ని తెలుసుకొని ఆ రోగికి ఏ మందు ఇస్తే, ఏ కషాయం ఇస్తే రోగం తగ్గుతుందో ఒక వైద్యుడికి మాత్రమే తెలుస్తుంది. అందుకనే మొదట కషాయాన్ని ఇవ్వకుండా చేతిలో బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క తినడం అనేటువంటిది ఆ రోగికి ప్రమాదకరమే. కానీ ఆ వైద్యుడు ఇచ్చేటువంటి ఆ మందులో ముందు తిన్నటువంటి బెల్లం హాని చేసేటువంటి దాన్ని కూడా నయం చేసే విధంగా ఔషధాన్ని తయారు చేసి ఇస్తాడట. బాబా యొక్క పద్ధతి కూడా అదే. బాబా తన వద్దకు రుణానుబంధం ఉన్నటువంటి వారిని చేర్చుకోవడానికి ముందు ఖచ్చితంగా కోరిక అనుగ్రహం అనేటువంటి బెల్లాన్ని మన చేతిలో పెడతాడు. ఆ బెల్లం ముక్కను తిన్నటువంటి మనము బాబా ఇచ్చేటువంటి కషాయాన్ని మనం తాగడానికి అంత ఆసక్తి చూపెట్టాం. కషాయం అంటే ఏమిటంటే మనిషిగా మనకున్నటువంటి సకల రోగాలను నివారించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని బాబా మనకి ఇవ్వదలుచుకున్నాడు. కానీ మనము తీయగా ఉండేటువంటి బెల్లాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం. ఇక్కడ ఒక నియమం ఉంటుంది వైద్యుడికి. ఏంటంటే రోగి యొక్క కన్సర్న్ లేకుండా, ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక కన్సర్న్ లెటర్ తీసుకుంటారు. అలాగే రోగి యొక్క కన్సర్న్ లేకుండా ఏ ఔషధాన్ని ఇవ్వకూడదు. అందుకనే రోగికి ముందు బెల్లం పెట్టేవారు పూర్వకాలంలో. చేతిలో బెల్లం పెట్టి ఆ తిన్న తర్వాత మందు ఇచ్చేటువంటి వారు. ఆ చేదు కాస్త పెద్దగా గొంతులో అనిపించేటువంటిది కాదు. బాబా కూడా అంతే. మన కన్సర్న్ తీసుకుంటాడు ఫస్ట్. అయ్యా నీకు బెల్లం కావాలా, మందు కావాలా? రోగ నివారణ ఇచ్చేటువంటి మందును కోరుకుంటే ఖచ్చితంగా బాబా మనలో ఉన్నటువంటి సకల రోగాలను నిర్మూలించేటువంటి తృప్తి, త్యాగము అనేటువంటి సుగుణాలను మనలో వికసింపజేస్తాడు. అందుకోసం బాబా ఇచ్చేటువంటి ఆ మందు మనలో ఉన్నటువంటి దుస్సంస్కారాలను తొలగించి తృప్తి, సంతోషం, శాంతి అనేటువంటి వాటిని పెంపొందింపజేసుకోవడానికి బాబా ఇచ్చేటువంటి ఔషధం మనకు ఉపయోగపడుతుంది. కాకపోతే మనందరము కూడా బెల్లం కోసమే ఎక్కువగా ఆశపడుతున్నాం. అదేవిధంగా ఏ విధంగా అయితే వైద్యుడు రోగి కన్సర్న్ లేకుండా వైద్యం చేయడం, బాబా కూడా మనలో పరిణితి రానని రోజులు, మనం అవగాహన చేసుకోనని రోజులు, ఏ ఆపరేషన్ మొదలుపెట్టాడు మనలో. ఎలా ఉంటామంటే మనము కేవలం బాబా మనకి ఇది ఇచ్చాడు, మనం బాబాకి ఏదో ఇచ్చాం, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారమే తప్ప
శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని బాబా దగ్గర పొందేటువంటి మార్గంలోకి మనం మనం రానప్పుడు బాబా కూడా బలవంతంగా ఏమీ లాగడు. భక్తుడు తనను అర్థం చేసుకున్నటువంటి అర్హత, యోగ్యత, పరిణితి, దీన్ని మాత్రమే బాబా ప్రామాణికంగా తీసుకుంటారు తప్ప ఇతరత్రా ఏది కూడా బాబా మనకు బలవంతంగా అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా యొక్క లీలలు మహాద్భుతమైనటువంటివి. బాబాకు ఒక్కసారి మన పైన మనస్సు కుదిరిందనుకోండి, మనకు ఆడుతూ పాడుతూ మనతో అద్భుతమైనటువంటి పనులు చేయిస్తారు. అనేక మందికి ఆ రోజు బాబా సాధారణమైనటువంటి విషయాలు చెప్తూ వారికి అద్భుతమైనటువంటి గ్రంథ పారాయణ గురించి చెప్పేటువంటి వారు. ఎందుకంటే గ్రంథ పారాయణ ఎప్పుడైతే మన ఒంటికి పారుతుందో, అది పారినప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని దుర్గుణాలు పారిపోతాయి. అందుకనే బాబా చాలా మట్టుకు ఎవరైతే పరిణితి కలిగినటువంటి భక్తులు ఉంటారో వారికి నిత్యము కూడా ఏదో ఒక పారాయణను అనుగ్రహించేటువంటి వారు. అందుకనే చాలామంది భక్తులు ఆ రోజు అనేక పట్టణాల నుంచి వచ్చేటప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలను తీసుకొచ్చుకొని బాబా కరస్పర్శ తగిలిన తర్వాత వాటిని తీసుకువెళ్ళి చదివితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందనేటువంటిది నమ్మేటువంటి వారు. అయితే ఆ రోజు ఈరోజు ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో ఒక భక్తుడికి బాబా అనుగ్రహించి ఏకనాథ భాగవతమో జ్ఞానేశ్వరనో ఇస్తే అది తెలుసుకున్నటువంటి కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి ఖరీదు చెల్లించి పుస్తకాలను తీసుకొని బాబా కరస్పర్శ తగిలితే చాలు, అది పుణ్యం వస్తుంది, అది ఇంట్లో పెట్టుకున్న పుణ్యం వస్తుందని దాంతో చాలామంది ఆ విధంగా వచ్చేటువంటి వారు. పుస్తక జ్ఞానంతో పాటు భక్తుడికి జ్ఞానం ఎంతుంది, నిజంగా వాడి లోపల ఏముంది అనేటువంటిది బాబా ఇట్టే పసిగట్టేటువంటి వారు. ఎవరైతే షోకు కోసం పుస్తకాలు కొనుక్కొచ్చి బాబా చేతి నుంచి తీసుకోవాలనుకుంటారో అటువంటి వారందరి పుస్తకాలు శ్యామా ఖజానాలో జమ అయ్యేటివి. నిర్మోహమాటంగా శ్యామా ఇది మన దగ్గర ఉంచు, ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి శ్యామా ఇంట్లో ఉంచేటువంటి వారు. బాబా శ్యామా దగ్గర అద్భుతమైనటువంటి పుస్తక భాండాగారాన్ని దాచిపెట్టారు. బాబా ఇచ్చినటువంటి పుస్తకాలను ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో వాటిని ప్రతిరోజు కూడా చూసుకునేటువంటి వారు శ్యామ. భాగవతం పైన ప్రీతి కలిగినటువంటి కాకామాజని షిరిడీకి వచ్చినప్పుడు ఎలా కూడా ఏకనాథ భాగవతాన్ని తీసుకొని వస్తారు. ఏకనాథ భాగవత పుస్తకం వాడాలో ఉంటే దాన్ని పట్టుకొని బాబా దగ్గరికి శ్యామ వస్తారు. వచ్చిన తర్వాత శ్యామని అడుగుతారు, ఏంటి ఆ పుస్తకము అని అంటే ఏకనాథ భాగవతము అంటే, ఈ పుస్తకము నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, దీన్ని నీ దగ్గర ఉంచుకో అని అంటారు. బాబా ఇది నా పుస్తకం కాదు, ఇది మహాజని పుస్తకం, కాబట్టి ఈ పుస్తకాన్ని నేను ఆయనకి ఇచ్చేయాలి, ఏదో మీ సమక్షంలో చదువుదామని చెప్పి తెచ్చుకున్నాను, ప్రయత్నం చేద్దామని అని అంటే, లేదు శ్యామ ఇది దగ్గర ఉంచుకో నేను చెప్తున్నాను కదా అంటారు. శ్యామకు లోపల ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అరే మహాజని అనుమతి లేకుండా నేను తెచ్చుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనేమో నా దగ్గర ఉంచుకోమంటున్నాడు, ఇప్పుడు మహాజనికి నేనేం సమాధానం చెప్పాలని చెప్పి. కానీ బాబా యొక్క అంతరంగాన్ని ఆ రోజు చాలామంది భక్తులు అర్థం చేసుకున్నారు. బాబా ఆ గ్రంథాన్ని తీసుకొని శ్యామకి ఇచ్చారంటే మరొకటి ఏదో చేయదలుచుకున్నారు, ఒక టర్నింగ్ పాయింట్ ఏదో ఇవ్వదలుచుకున్నారు జీవితంలో అని చెప్పి భావించేటువంటి వారు. కాకామాజని మరొక మారు షిరిడీకి వచ్చినప్పుడు కొత్త ఏకనాథ గ్రంథ పుస్తకాన్ని తీసుకొస్తారు. తీసుకొస్తే బాబా ఆ పుస్తకాన్ని ఎంతో అపురూపంగా తమ హస్తాలతో దాన్ని తడిమి ఆ పుస్తకాన్ని పేజీ పేజీ తెరిచి చూసి తిరిగి ఆ పుస్తకాన్ని బాబా ప్రసాదంగా ఇస్తాడు. ఇచ్చి ఒక మాట చెప్తారు, దీనిని శ్రద్ధగా పఠించు, నీకు ఇది బాగా పనికొస్తుంది అని చెప్పి అతనికి ఉత్సాహాన్ని కలిగిస్తాడు. అంటే ఇన్ని రోజుల నుంచి నేను చదువుతున్నాను కానీ ఇంకా శ్రద్ధ పెట్టి నేను చదవాలి, అందుకనే నేను ఏదో పైగా చదివినటువంటి పుస్తకాన్ని శ్యామాకి ఇప్పించేసి నేను శ్రద్ధగా చదవాలనేటువంటి ఆజ్ఞను ఇవ్వడానికి, శ్రద్ధగా చదివితే నా జీవితానికి ఇది ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి బాబా ఆ పుస్తకాన్ని శ్యామాకి ఇప్పించారు. ఆ రోజు భక్తుల్లో చాలా మట్టుకు ద్వేషభావన ఉండేటువంటిది కాదు. అరే నా పుస్తకాన్ని శ్యామాకి ఇప్పించారు అనేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా అసూయతో లేడు, కోపంతో లేడు కాకామాజని. కాకామాజని మనసులో అనుకున్నాడు, సరే శ్యామ పుస్తకం కొనుక్కోలేనటువంటి వారు కదా, ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి వాడు, అయినా సరే ఆ రోజు పుస్తకాలు కొంచెం ఎక్కువ ధరలు ఉండేటివి, ప్రింటింగ్ అదంతా, కాబట్టి శ్యామకు ఏదో
లబ్ధి చేయదలుచుకున్నాడు బాబా. సరే నేను ముంబైలో ఉంటాను, మరో పుస్తకం కొనుక్కోగలుగుతాననేటువంటి మనస్తత్వంతో ఆ రోజు ఒక్క మాట మాట్లాడకుండా, శ్యామ నుంచి ఆ పుస్తకం తీసుకోకుండా, ఏమాత్రం కూడా శ్యామ పట్ల అసహనాన్ని కానీ దేనిని కూడా ప్రదర్శించకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే బాబా ఒకటి చేశారంటే దాని వెనకాల ఏదో ఆంతర్యం ఉంటుంది. లేదు నా పుస్తకాన్ని బాబా దగ్గర నువ్వు పెట్టి కావాలని నువ్వు కాజేసావని చెప్పి ఏ రామదాసిలాగా విష్ణు సహస్రనామం సంబంధించిన దాంట్లాగా వాదనకు కాకామాజీని దిగలేదు. ప్రతి అధ్యాయంలో కూడా మనకు భిన్నమైనటువంటి కోణాలు బాబా చూపెడతారు. ఇక్కడ కాకామాజీని ప్రేమతో అంగీకరించాడు బాబా నిర్ణయాన్ని, శ్యామకపు ఏకనాథ్ భాగవతాన్ని ఇవ్వడాన్ని. కానీ ఇంకొక కోణంలో విష్ణు సహస్రనామ పుస్తకానికి సంబంధించి రామదాసి యొక్క నైజాన్ని బాబా మనకి ఇదే అధ్యాయంలో చూపెడతారు. భిన్నమైనటువంటి కోణాలు ఉంటాయి సచ్చరితలో. ప్రేమ కలిగినటువంటి భక్తులు ఏ విధంగా ఉంటారు, ప్రేమ లేకుండా ద్వేషభావన, అసూయ, వ్యామోహం కలిగినటువంటి వాళ్ళను కూడా ఎలా మారుస్తారు బాబా అనేటువంటిది మనకు ఈ అధ్యాయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా అనేక గ్రంథాలను సేకరించి శ్యామ ఇంట్లో పెట్టిస్తారు. చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే, శ్యామ సాధారణమైనటువంటి బడిపంతులు, పోనీ కాకా సాహెబ్ లాంటి వారు, బాపు సాహెబ్ లాంటి వారు, అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళ గ్రంథాలను రోజు అక్కడ పారాయణ చేస్తారు. కానీ శ్యామ ఇంట్లో షోకేజ్లో అవి పెరిగిపోతున్నాయి, కానీ వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి గుసగుసలాడుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. బాబా ఒక సందర్భంలో చెప్తారు, శ్యామ దగ్గర ఎందుకు ఈ ఆధ్యాత్మిక గ్రంథాల భాండాగారాన్ని దాచిపెడుతున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలంటే, షిరిడీ పవిత్ర క్షేత్రానికి దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీనిని తీసి చూపుతారు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇవి. షిరిడీలో జరిగేటువంటి జ్ఞానయజ్ఞము ఇంకెక్కడా కూడా జరగదు. పారాయణ హాల్లో ప్రతిరోజు వందలాది మంది, అదేవిధంగా షిరిడీని దర్శించినటువంటి వాళ్ళలో కనీసం 50% మంది అక్కడ గ్రంథపారాయణ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు ఏం చెప్పారు, ఈ గ్రంథాలన్నీ నా ప్రతిరూపాలు అవుతాయి. శ్రీ సాయి సచ్చరిత ఒక్కటి చాలు మన జీవితానికి. శ్రీ సాయి సచ్చరిత రామాయణంలో ఉన్నటువంటి ధర్మాన్ని బోధిస్తుంది. అదేవిధంగా భాగవతంలో ఉన్నటువంటి బోధను మనకు నేర్పిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. మన భారతీయ సాంప్రదాయంలో 2 గ్రంథాలు ప్రముఖమైనటువంటిది, రామాయణం, భాగవతం. ఆ రెండింటి మిళితమే ఈరోజు శ్రీ సాయి సచ్చరిత. 2 కూడా చెప్పినటువంటివి ధర్మ మార్గంలో ఎలా నడవాలి, మానవ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి, ఆ రెండింటి సారం శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. అందుకనే బాబా చాలా స్పష్టంగా చెప్పారు, ఆ గ్రంథాలన్నీ కూడా నా ప్రతిరూపాలు అవుతాయి. ఈరోజు దేశ విదేశాలలో కూడా అత్యధికంగా పారాయణ చేస్తున్నటువంటి గ్రంథం ఏది అంటే శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. శ్రీ సాయి సచ్చరిత ఎంతగా భక్తుల జీవితాల్లో అది నిలిచిపోయిందంటే, సచ్చరిత ఊసు లేకుండా ఉండనటువంటి వారి సంఖ్య ఈరోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అందుకనే బాబా చాలా స్పష్టంగా చెప్పారు, దేశ విదేశాల నుండి, అప్పుడు ఎవరు రాలే, ఇంకా దేశ విదేశాల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు షిరిడీ పుణ్యక్షేత్రానికి. ఇక్కడ వచ్చి వారు జ్ఞానయజ్ఞాన్ని చేస్తారన్నారు. ఇది బాబా యొక్క ఆకాంక్ష. మనం ఎప్పుడూ కూడా బెల్లం కోసమే పాకులాడతాం తప్ప బాబా ఆకాంక్ష ఏమిటనేటువంటిది మనం తెలుసుకోం. బాబా ఆకాంక్ష, నా భక్తుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా జ్ఞానయజ్ఞంలో ఉండాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎప్పుడూ కూడా నా భక్తుడు ముందు వరుసలో ఉండాలి. ఈరోజు అదృష్టం కొద్దీ మనం ముందు వరుసలో ఉన్నాం. నేను నిస్సందేహంగా చెప్పగలుగుతాను, ఎవరైతే సాయి టీవీని ఆశ్రయించారో, ఎవరైతే సాయి గురుకులాన్ని ప్రతిరోజు వింటారో, ఖచ్చితంగా మీరు జ్ఞానయజ్ఞంలో బాబా ముందు వరుసలో మిమ్మల్ని కూర్చోబెట్టారు. రెగ్యులర్గా వినేటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వినడం మాత్రమే కాదు, ఎవరైతే కొన్ని విషయాలనైనా సరే ఇందులో నుంచి ఆచరణలో పెడతారో వారు టాపర్స్గా అక్కడ నిలబడతారు. కాబట్టి మనకు స్థానం దొరకడమే గొప్ప, ఆ జ్ఞానయజ్ఞంలో స్థానం దొరకడమే గొప్ప. మనం మెరిట్ సాధించామో మన జీవితం ధన్యమైపోయినట్టే. ఆ విధంగా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు సచ్చరిత చెప్తుందో చూడండి.
సచ్చరిత ఎందుకు పారాయణ చేయాలంటే మన యొక్క మనోవికాసం కోసం. ఆ వికాసాన్ని మనం పొందలేకపోతే, బెల్లానికి మాత్రమే పరిమితమైతే, చీమకు ఈగకు క్రిమికి తేడా లేదు, అవి కూడా బెల్లం పైన వాళ్తూనే ఉంటాయి. మనం కూడా బెల్లం ఆశతోటి ఉంటే జీవితం ఏమాత్రం కూడా శోభించదనేటువంటి విషయం 27వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అందుకే హేమాడ్ పంత్ ఇక్కడ రాస్తారు, పరమ పావనమైనటువంటి ఈ గ్రంథాలు షిరిడిలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకొస్తారు. పుస్తకాల సంగ్రహణం కారణం అదే అయి ఉంటుంది. అందుకోసమే శ్యామ దగ్గర ఇన్ని పుస్తకాలను బాబా జమ చేయించి ఉంటారు. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథం ఏదైనా సరే రామకృష్ణుల చరిత్రలను పఠిస్తే ముందు వెనక సాయి మనకు కనిపిస్తారు. ఈ సాయియే ఆయా గ్రంథాల్లో మహాత్ముల రూపంలో నటించారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. భాగవతం, రామాయణం, ఈ ఏ గ్రంథాలు చదివినా మనకు వెనక ముందు సాయే కనిపిస్తారట. ఆ గ్రంథాల్లో కూడా సాయే నటించారేమో ఆయా పాత్రల్లో అనిపిస్తుంది. అంటే బాబాను మనం అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే ఎంత గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి. అవి విషయం అర్థమైనప్పుడు మనసు పులకరిస్తుంది తెలుసా. చాలామందికి ఏదైనా వస్తువును కొన్నప్పుడు, లేకపోతే లౌకికపరమైనటువంటి సుఖాన్ని ఏదైనా అనుభవించినప్పుడు మనసు పులకరిస్తుంది. జ్ఞానయజ్ఞంలో ఉన్నటువంటి విద్యార్థులకు, బాబా జ్ఞానయజ్ఞంలో ఉన్నటువంటి విద్యార్థులకు బాబా యొక్క కొత్త విషయం ఏదైనా తెలుసుకున్నప్పుడు మనస్సు పులకరిస్తుంది, ఇతర ఏ విషయాలకు పులకరించదు. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. శ్యామకు నిజంగా ఏ కోరికలు ఉండేటువంటివి కాదు. అంటే ఏదైనా పుస్తకాన్ని ఏదో అవపోసన పట్టాలనో లేకపోతే లౌకిక ఏది ఉండేది కాదు. కానీ బాబాకు శ్యామ పైన ఎంత ప్రేమ అంటే, ఏ కోరిక లేనటువంటి శ్యామకు అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను అనుగ్రహించేటువంటి వారు. సచ్చరితలో శ్యామకు దక్కినటువంటి అనుగ్రహాలను మనము ఒకసారి పరిశీలిస్తే అవి శ్యామ కోరుకున్నటువంటివి కాదు. గ్వాలియర్కు, అదేవిధంగా నాగ్పూర్కు చందోర్కర్ అండ్ కాకా ఇంటికి ఫంక్షన్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకోలే శ్యామ. కోరుకోకుండా వచ్చినటువంటి అనుగ్రహం. గయాయాత్ర చేయాలని కోరుకోలేదు, కోరుకోకుండా వచ్చినటువంటిది. అలాగే విష్ణు సహస్రనామం కానీ, ఏ గ్రంథం కానీ ఏదైనా పారాయణ చేయాలనో ఇంకోటనో ఏది కోరుకున్నటువంటి వ్యక్తి కాదు. అయినా సరే బాబాకు అలా ఏ కోరిక లేనటువంటి వారంటే వారికి ఎంత ఇష్టమో, ఏ కోరిక లేనటువంటి వారికి ఎంత గొప్ప అనుగ్రహాన్ని, ఎంత గొప్ప అవకాశాలను ఇస్తారనడానికి శ్యామ జీవితం మనకు ఒక నిదర్శనం. ఒకరోజు ద్వారకామయ్య మెట్ల మీద కూర్చొని రామదాసి పారాయణ చేస్తూ ఉంటాడు. శ్యామ కూడా అక్కడే ఉంటాడు. బాబా తన కడుపు నొప్పి లేసిందని చెప్పి రామదాసిని వెళ్ళి సోనామకి కొనుక్కరమ్మని పంపిస్తాడు. అందులో ఉన్నటువంటి పుస్తకాలను గబగబా తీసి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని బాబా చేతిలో పట్టుకుంటాడు. పట్టుకొని శ్యామాను పిలిచి శ్యామ చేతిలో ఆ పుస్తకం పెట్టి, శ్యామ ఈ పుస్తకం నిగరించు, ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం యొక్క మహిమ ఎలాంటిదంటే, ఒకానొక సమయంలో నా గుండె ఆగిపోయేటువంటి సమయంలో ఈ పుస్తకాన్ని హత్తుకున్నాను. ఇందులో ఉన్నటువంటి నామం సాక్షాత్తు భగవంతుడు. ఆగిపోతున్నటువంటి ఊపిరిని మళ్ళీ భగవంతుడే నాకు పోశాడు. అంత మహిమాన్వితమైనటువంటిది శ్యామ అని చెప్పి ఆ విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకం రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణునామాలన్నింటినీ కూడా మాలగా గుచ్చి శ్యామ మెల్లో వేస్తాడు. శ్యామ బెంబెల్లెత్తిపోతాడు. అయ్యా బాబా, ఇటువంటి గొడవలు పెట్టొద్దు. ఆ రామదాసి మహాకోపిష్టి. ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి నేనే అబద్ధం చెప్పి సోనామికి కోసం పంపించానని చెప్పి మిమ్మల్ని ప్రేరేపించాలని చెప్పి అంటాడు. కాబట్టి నో, వద్దు బాబా, ఈ అపవాదు నాకు వద్దు, నీకు వద్దు, ఆ పుస్తకాన్ని అక్కడ నుంచి అని అంటాడు. శ్యామ, నేను చెప్పేది విని శ్యామ. బాబా మనకి ఏదన్నా ఉపకారం చేయదలుచుకుంటే మనల్ని కూడా ఇదే విధంగా బ్రతిమలాడతాడు. దీని మహిమ అపారమైనటువంటిది శ్యామ, ఇది నీ దగ్గర ఉంచుకో. బాబా, ఇది సంస్కృత భాషలో ఉంది, ఇది నాకు అర్థం కాదు. లేదు శ్యామ, ఒక్కొక్కటిగా చదువుకో, నీ మనసుకు పడుతుంది అది. నా మాట విను. మహిమాన్వితమైనటువంటిది ఈ నామం. బాబాకు శ్యామ పట్ల ఎంత గొప్ప వాత్సల్యమో చూడండి. ఈ వాత్సల్యం మనపైన కూడా ఉంటుంది. ఎప్పుడు తెలుసా, మనం కూడా ఏ కోరికలు లేని స్థితికి వెళ్ళి బాబా దగ్గర సేవ, ప్రేమ, వారి యొక్క సాంగత్యం, వీటిని మాత్రమే కోరుకుంటామో ఖచ్చితంగా మనకు కూడా ఇటువంటి ప్రేమే దక్కుతుంది. బాబా ఎంత అద్భుతంగా చెప్తారంటే, శ్యామ, నువ్వు వెర్రివాడివి కావచ్చు,
అయినా సరే నాకు నీ పైన ఉన్నటువంటి మమకారం అపారమైనటువంటిది. అందుకనే నా స్వహస్తాలతో ఈ విష్ణు సహస్రనామాన్ని నీ కంఠానికి చుడుతున్నాను. శ్యామా, నామం ఎంత గొప్పదో తెలుసా? నామం పాపాలనేటువంటి పర్వతాలను పడగొడుతుంది. నామం శరీర బంధనాలను విడగొడుతుంది. నామం కోటి చెడు వాసనలను పెరికివేస్తుంది. నామం కాలుని యొక్క మెడను విరుస్తుంది. నామం జనన మరణ చక్రాలను తప్పిస్తుంది. శ్యామా, ఇటువంటి శాస్త్రనామం మధురమవ్వాలి. శ్యామా, ప్రయత్నపూర్వకంగా నామాన్ని పఠించిన మంచిదే, అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటితమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధం చేయడానికి నామం ఒకటే సులభమైనటువంటి సాధనం. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశిస్తాయి. నామం ఎల్లప్పుడూ పావనమైంది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనాలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు ప్రక్షాళన అవుతాయి. లోపల నామాన్ని జపించేటువంటి వారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పి బాబా నామం యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి. నామం పాపాలనే పర్వతాలను పడగొడుతుంది. నామం కాలుని మెడను విరుస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? నామం ఉత్తమమైనటువంటి గుణసంపన్నుల కంటే కూడా ఉత్తమంగా మనల్ని చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి బాబా యొక్క వాక్కులు ఇవి. అందుకనే సాయి 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 అనేటువంటి మనకు ఉత్తమ గుణాలను ఇవ్వకపోతే ఇంకేమిస్తాడు? ఖచ్చితంగా ఎవరైతే నామం పైన ప్రీతి కలిగి ఉంటారు, ఎప్పుడూ సాయి 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 అనేటువంటి నామాన్ని ప్రయత్నపూర్వకంగా అప్రయత్నపూర్వకంగా మనస్సులో ఎక్కడ తలుచుకున్నా సరే ఖచ్చితంగా జనన మరణ చక్రాల నుండి విడిపడిపోవడానికి ఒక్క సాధనం ఇది ఒక్కటి మాత్రమే. అంతేకాదు అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడానికి, ఎందుకంటే అంతరంగంలో ఎప్పుడూ కూడా అనేక చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ అంతరంగాన్ని శుద్ధం చేసుకోవడానికి నామానికి మించినటువంటి సాధనం లేదని చెప్పి బాబా ఇక్కడ తేల్చి చెప్పేశారు. ఇవి మనం పట్టుకోవాల్సినటువంటివి. ఎందుకు నామం? కేవలం ఆపద వచ్చినప్పుడు నామమా? కేవలం కష్టం వచ్చినప్పుడు నామమా? కాదు కదా. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడానికి మొదట నామం కావాలి. ఆ నామం యొక్క మహిమ అంత గొప్పది. విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామ చేతిలో చూడగానే వచ్చినటువంటి రామదాసి ఉగ్రరూపంతో చెలరేగిపోతాడు. బాబా ఒకటే మాట అంటాడు, ఏమయ్యా రామదాసి, రామదాసి అంటే సమతా మమత ఉండాలి కానీ ఈ ద్వేషభావం ఏమిటి? లేదు బాబా నీకు తెలియదు, శ్యామ చాలా రోజు నుంచి ఆ పుస్తకం పైన కన్నేసారి కొట్టేయాలనుకుంటాడు. ఎందుకయ్యా, శ్యామ ఎవరు? శ్యామ మనవాడు కాదా? శ్యామ మనవాడైనప్పుడు అతనికి ప్రయోజనం కలిగించేటువంటి ఒక పుస్తకాన్ని ఇవ్వడంలో ఏం తప్పుంది అందులో? అంతేకాదు నీకు విష్ణు సహస్రనామం కంఠస్థ వచ్చు కదనయ్యా, పాపం శ్యామ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే బాబా సర్ది చెప్పేటువంటి మార్గం చూడు. దాంతో రామదాసి తన అహం అక్కడ ఇంకా చల్లారకుండా ఏంది, నా పుస్తకం తీసుకున్నాడు కాబట్టి ఇంకో పుస్తకాన్ని కోరాలి. అందుకని నాకు పంచరత్న గీతను నాకు ఇవ్వమని చెప్పండి, ఇస్తే విష్ణు సహస్రనామాన్ని ఇస్తాను. అప్పుడు శ్యామ అంటాడు, ఒక్క పంచరత్న గీత ఏందయ్యా బాబు, ఎన్నైనా ఇవ్వడానికి నేను సిద్ధమని అంటాడు. ఆ విధంగా సయోధ్య కుదురుస్తారు. ఇక్కడ రెండు ప్రయోజనాలు చూడండి. ఆల్రెడీ రామదాసికి కంఠస్థ వచ్చినటువంటి పుస్తకాన్ని శ్యామకి ఇప్పించడం ద్వారా శ్యామకు మేలు చేశాడు. పంచరత్న గీతను ఆ రామదాసితో పారాయణ చేయించదలుచుకున్నాడు. ఎందుకంటే ఇంకా రామదాసిలో కషాయం కట్టాడు కానీ రామదాసి అయ్యాడు కానీ లోపల అలానే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి దాన్ని సంస్కరించడానికి పంచరత్న గీత అనేటువంటి గ్రంథాన్ని బాబా ఇప్పించారు. బాబా యొక్క చర్యలు అగాధమైనటువంటి, అది ఏదైనా సరే భక్తుడి ప్రయోజనం కోసమే అయి ఉంటుంది. ఒకసారి బాపు సాహెబ్ జోక్కు ఒక పుస్తకం కొరియర్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటాడు. ఆ పుస్తకము బాలగంగాధర్ తిలక్ రచించినటువంటి గీతా రహస్య భాష్యం అనేటువంటి పుస్తకం. దాన్ని తీసుకొచ్చి బాబా చేతికిస్తారు. ఆ పుస్తకం పైన రూపాయి పెట్టి ఒడిలో వేస్తాడు. బాబా వేసి అంటారు, ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదువు,
ఇది నీకు శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఈ విధంగా ఎవరి అర్హతలను బట్టి ఎవరికి ఏది ఎప్పుడు ఏది అవసరమో దాన్ని బాబా అద్భుతంగా అనుగ్రహిస్తారు. భక్తుల యొక్క శ్రద్ధను ఆసక్తిని వారి సేవను బట్టి బాబా ఇచ్చేటువంటి అనుభవాలు మహాద్భుతమైనటువంటివి. ఒకసారి కపర్దేవ్ భార్య పూరి హల్వాని తీసుకెళ్ళి బాబాకు నివేదన చేస్తుంది. చేస్తే పళ్ళాలు, వెండి పళ్ళాలు, అన్ని పళ్ళాల నిండా అనేక ప్రసాదాలు ఉంటాయి. వాటన్నింటినీ పక్కకు జరిపి బాబా ఆవిడ తెచ్చినటువంటి ప్రసాదాన్ని ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు. శ్యామ అడుగుతారు, ఇటువంటి విషయాల్లో శ్యామ ఎప్పుడు జోక్యం చేసుకుంటారు. బాబా, ఇతర ప్రసాదాలు ఏవి మీకు నచ్చినట్టు, ఆ ఒక్క కపర్దేవ్ భార్య తెచ్చినటువంటి పళ్ళాన్ని ముందుకు తీసుకొని తింటావు, ఎందుకింత పక్షపాతం బాబా? పక్షపాతం కాదు శ్యామ, ఆ తల్లి అనేక జన్మల తర్వాత నా దగ్గరికి చేరింది. ఈమె పూర్వము బాగా పాలిచ్చే ఒక వ్యాపారుని వద్ద ఆవు, ఆ తర్వాత కనిపించకుండా పోయింది. మరలా ఓ మాలి వద్ద జన్మించింది. ఆ తర్వాత ఒక క్షత్రియుడి ఇంట్లో పుట్టింది. మరు జన్మలో వైష్ణుని యొక్క పత్ని అయింది. ఆ తర్వాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. ఇలా చాలా కాలానికి మళ్ళీ కలిసింది. అందుకనే ప్రేమతో ఆమె తెచ్చినటువంటి అన్నం 2 ముద్దలు తిన్నాను శ్యామ, అంతే తప్ప ఏమీ లేదు అని చెప్పి. అంటే భక్తులతో ఉన్నటువంటి రుణానుబంధాన్ని బాబా ప్రతి జన్మలో కూడా గుర్తుపెట్టుకుంటారు. చాలామంది మనం ఏమనుకుంటామంటే బాబా ఇచ్చేటువంటి అనుగ్రహం అంటే ఒక గృహమో, ఒక కారు, ఒక లౌకికపరమైందో అని చెప్పి కోరుకుంటాం. బాబా ఇచ్చేటువంటి అనుగ్రహం, వారి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది, చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి సంఘటన. మనము మన వరాల సాయి మందిరం వెనకాల అన్నప్రసాదాలయానికి స్థలాన్ని తీసుకోవడం జరిగింది కదా. అది తీసుకున్న తర్వాత మరొక 60 గజాల చిన్న స్థలం ఒకటి వచ్చింది. అది చాలామంది సాయి బంధువులకు ఎవరికి అది చెప్పలేదు, కానీ ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకొని ఏంటంటే 2 అంతస్తులు వేసి, ప్రతి అంతస్తులో కూడా కనీసం ఒక 5-6 మంది భక్తులు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉండడానికి. చాలామంది పారాయణ కోసం వారం రోజులు వస్తాము, వచ్చినప్పుడు ఏదైనా అకామిడేషన్ ఉంటుందా అదని అడుగుతున్నారు. కేవలం భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు అన్నమాట. అది ఆగస్టు 17వ తేదీ అందులో పూజ చేసి, సత్యవ్రతం చేసి, దాన్ని, ఎందుకంటే శ్రావణ మాసంలో చేస్తే ఏ పనైనా శుభకరమైందని చెప్పి భావించేటువంటి ఒక సెంటిమెంట్ అనుకోండి, దాన్ని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ ముహూర్తం పెట్టుకున్న తర్వాత 17వ తారీఖు అక్కడ సత్యవ్రతము, పూజ ఇవన్నీ పెట్టుకుంటే 15వ తేదీ రోజు భీమాజీ పాటిల్ వారసులు సంజయ్ ఖేవడే ఫోన్ చేశారు నారాయణగావ్ నుంచి. మేము 16వ తేదీ 9 మంది హైదరాబాద్ వస్తున్నాం, 17వ తేదీ మీ మందిరానికి వస్తాం. ఆశ్చర్యం వేసింది. మేము ఎవరూ లేకుండా ఏముందిలే, ఇది చాలా చిన్న విషయం కదా, ఎవరికి ఏమీ చెప్పొద్దులే, ఎందుకు, బాబాకు తెలిస్తే చాలు అని చెప్పి చాలా నిరాడంబరంగా దాన్ని చేసుకోవడం జరిగింది. ఒక పూజ, సత్యవ్రతం. కానీ బాబా ఆ సత్యవ్రతాన్ని ఆరంభించినటువంటి భీమాజీ పాటిల్ ఇంటి నుండి ఆ సంజయ్ ఖేవడే రావడము, వారితో పాటు మరొక 8 మంది, 9 మంది రావడం, 9 మంది నవవిధ భక్తికి, నవనాథులకు సూచిక. కొన్ని సందర్భాల్లో వాహిని గారు బాధపడుతూ ఉంటుంది. ఏంటంటే, నాకే గనుక సోదరుడు ఉంటే రాఖీ కట్టేదాన్ని, లేకపోతే రకరకాలుగా ఇటువంటి శుభకార్యాల్లో నా అన్నో తమ్ముడో ఉంటే ఏదైనా చేసేవారు, బట్టలు పెట్టేవారు, ఇంకోటో ఆడవాళ్ళకు ఉండేటువంటి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. కానీ అతను రాగానే ఒక మాట అన్నారు, దీదీ మేరకు మాఫ్ కరో, నేను రాఖీ కొనుక్కొద్దాం అనుకున్నాను, రాఖీ కొనుక్కొచ్చి నీతో కట్టించుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను అన్నాడు. మన వరాల సాయి మందిరం ఎప్పటికీ అన్ని అందుబాటులో ఉంటాయి కదా. రాఖీ తీసుకొచ్చి కడితే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంతేకాదు, అరే ఎవరినీ పిలవలేదే అనేటువంటి లోటు లేకుండా ఆ రోజు అద్భుతమైనటువంటి విందు జరిగింది, వాళ్ళతో అద్భుతమైన సత్సంగం జరిగింది. ఇవన్నీ కూడా మహాద్భుతమైనటువంటివి. ఇదే అసలైనటువంటి ఆనందం. ఆనందానికి ప్రతీక ఏదంటే, బాబా ఒక్కొక్కసారి చేస్తారు కదా లీల, ఆ లీలే. ఎందుకంటే వారితో 5 సంవత్సరాలుగా పరిచయం మాకు. 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 50 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, హైదరాబాద్ రండి ఫ్యామిలీతో సహా అని చెప్పి.
కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా సున్నితంగా తిరస్కరించే వాళ్ళు, అసలు ఎప్పుడూ రాలేదు. కానీ పిలవకుండానే ఏ రోజైతే బాబాకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఆ సముదాయము భక్తుల కోసం ఏర్పాటు చేసుకుంది కదా, భక్తులు వచ్చి అందులో ఉంటారు కదా, మరి బాబా ఒక స్పెషల్ చేయకపోతే ఇలా మేమేమో ఏ ఆడంబరము వద్దు, ఏదో అక్కడి వరకు గృహప్రవేశానికి సంబంధించి ఏదో చిన్న పూజ వ్రతం చేసుకుందామని అనుకున్నాం. కానీ బాబా అసలైనటువంటి అతిథులను, తన ఆత్మ బంధువులను, మా ఆత్మీయులను, మేము ఆత్మీయులుగా భావించేటువంటి వాళ్ళను 9 మందిని పంపించారు. బాబా అంటారు కదా, ఉద్యాపన నోముకు నేను మరొకిద్దరం, జోగు ఇంకొక వ్యక్తి కలిసి వస్తామని అంటారు కదా. అసలు బాబాను మేము ఏదీ కోరలేదు, కానీ నవవిధ భక్తికి ప్రతీకగా, నవనాదులకు ప్రతీకగా 9 మంది మేము వస్తున్నామన్నారు. సంఖ్య కూడా చూడండి, 9 మంది వచ్చి చక్కగా బాబాకు హారతిచ్చి చాలాసేపు కూర్చొని మందిరం చూసి ఎంతో ఆనందపడిపోయారు. ఎప్పుడు స్టేటస్లో చూస్తాను ఈ మందిరం, మీ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో ఈరోజు ప్రత్యక్షంగా వచ్చాము అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందాన్ని, ఎన్నో దీవెనలను, బాబా ప్రత్యక్షంగా రారు కదా, ఎవరి నుంచైనా ఒక మంచి దీవెన ఇప్పిస్తే అది బాబా ఇచ్చినట్టే. ఆ ఆశతోటే, ఆ ఊసుతోటే మా ప్రయాణం సాగుతుంది. అదే మాకు బలం. మరొకసారి బలాన్ని ఇవ్వడానికి బాబా అంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరించారు. సద్గురు సాయినాథ్ మహారాజ్కు ఎన్నిసార్లు చెప్పాము, ఏమని చెప్పాము. కృతజ్ఞత అనేటువంటి పదం చాలా చిన్నగా అయిపోతుంది ఆయనకు. అభివందనం అనేటువంటిది చాలా చిన్నది. అంతకు మించినటువంటి పదాలు ఏవైనా బాబానే స్ఫురింపజేయాలి. ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.